హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది సింగపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, చాంగి ఎయిర్పోర్ట్ అండి. సో ఇక్కడ నేను ఎయిర్పోర్ట్కి వచ్చేసాను అండ్ మన ఫ్లైట్ డీటెయిల్స్ అవి చెక్ చేసుకుంటున్నాను. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే సెల్ఫ్ చెక్ ఇన్ కౌంటర్స్ అనేవి కూడా చాలా ఇక్కడ అంటే ప్రివలెంట్గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ మన ఎయిర్లైన్స్ ఏదో చూసుకుని మనం అక్కడికి వెళ్ళి మనము సెల్ఫ్ చెక్ ఇన్ కూడా అయిపోవచ్చు. అండ్ ఇంకా అదే కాకుండా మీరు ఇక్కడ చూసినట్టయితే ఇలాంటి అట్రాక్షన్స్ కూడా పెట్టున్నాయండి, లైక్ ప్రతి గేట్ దగ్గర. సో ఇక్కడ ఇలా మీరు చూసినట్టయితే సన్ఫ్లవర్ది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది మంచి అట్రాక్షన్ అని చెప్పగలను. ఇంకా అదే కాకుండా మీరు ఇక్కడ ఆల్సో చూసినట్టయితే ఇలాంటి వాటర్ ఫాల్స్ థీమ్ లాంటిది ఇక్కడ పెట్టారు. ఇది కూడా చాలా బాగుందండి. సో ఇది కూడా మస్ట్ సీ ప్లేస్. మీరు కనుక చాంగి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నట్టయితే మాత్రం ఇది మిస్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మీరు కనుక ఏమైనా ప్రోడక్ట్స్ షాప్ చేసినట్టయితే సింగపూర్లో ఉన్నప్పుడు అప్పుడు మీరు వాటికి ఆ రిఫండ్ జిఎస్టీ రిఫండ్ క్లెయిమ్ చేసుకోవడానికి ప్రాసెస్ మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి. సో మీరు అక్కడ తీసుకున్న ప్రోడక్ట్స్ ఏమైతే ఉన్నాయో వాటి యొక్క బిల్స్ని మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో జిఎస్టీ రిఫండ్ అని ఒక స్పెసిఫిక్ కౌంటర్ అనేది మనకు ఉండడం ఉంటుంది. సో ఆ కౌంటర్కి వచ్చేసి మనం అక్కడ జిఎస్టీ రిఫండ్ అమౌంట్ ఎంత ఉన్నదో అనేది ఇవాళ సింగపూర్ డాలర్ రేట్ ప్రకారంగా మనకు అవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా దానికి మనకు కావాల్సిన థింగ్స్ ఏంటంటే పాస్పోర్ట్ అవసరం పడుతుంది. సో పాస్పోర్ట్ ఏంటంటే మనము అంటే కియాస్క్స్ ఉంటాయి. ఆ కియాస్క్లో మన పాస్పోర్ట్ని అంటే మన పాస్పోర్ట్ని స్కాన్ చేసి అండ్ మన డీటెయిల్స్ అన్నిటిని ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మీకు అక్కడ చూపించేస్తుంది ఎన్ని డాలర్స్ మీరు రిఫండ్కి ఎలిజిబుల్ అని. అండ్ ఈవెన్ మీ బిల్ మీద కూడా అది కనిపిస్తుందండి. సో ఎప్పుడు కూడా మీరు ఫస్ట్ అది కంప్లీట్ చేసుకున్న తర్వాతే మీరు మీ బ్యాగేజ్ డ్రాప్ చేయడానికి వెళ్ళండి, అది ఎయిర్లైన్స్ అయినా కూడా. బికాస్ ఒక్కొక్కసారి ఏంటంటే మీరు కొనుక్కున్న ప్రోడక్ట్స్ ఏవేవైతే ఉన్నాయి, మీరు షాప్ చేసిన ప్రోడక్ట్స్ ఏవేవైతే ఉన్నాయి అవి ప్రెజెంట్ చేయమని చెప్తారు. అలాంటప్పుడు మాత్రం మీరు మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది బ్యాగేజ్ కనుక హ్యాండ్ ఓవర్ చేసేసినట్టయితే. అందు గురించి ఫస్ట్ ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసేసుకున్నాక ఇమిగ్రేషన్కి లోపలికి వెళ్ళండి. అండ్ నేనైతే క్యాష్ రిఫండ్ బై క్యాష్ నేను ఆ రిఫండ్ తీసుకుందామని అనుకుంటున్నాను. సో నాకు ఆ క్యాష్ రిఫండ్ కలెక్ట్ చేసుకోవడానికి ఇమిగ్రేషన్ దాటిన తర్వాత అక్కడ మనం వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు. ఆ సెక్షన్లో ఒక సెక్షన్ ఉంటుంది, జిఎస్టీ క్యాష్ రిఫండ్ కౌంటర్ అనేది, అక్కడ నుండి కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పారండి. సో ఇది అనమాట నేను తెలుసుకున్న ప్రాసెస్ మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. సో దట్ ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నట్టయితే, షాప్ చేసిన వాళ్ళు ఉన్నట్టయితే బిల్స్ మాత్రం హ్యాండీగా ఉంచుకోండి. బికాజ్ వాళ్ళు బిల్ అయితే అడుగుతారు అండ్ మీ పాస్పోర్ట్ కూడా చెక్ చేస్తారు కస్టమ్స్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో జిఎస్టీ రిఫండ్ సెక్షన్లో. అది అయిన తర్వాతే మీరు ఇమిగ్రేషన్కి వెళ్ళండి. సో నేను ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు నేను థర్డ్ గేట్ దగ్గరికి వచ్చేసాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ అట్రాక్షన్ ఇలా ఉన్నదండి. చాలా చాలా బ్యూటిఫుల్ అట్రాక్షన్స్. అండ్ వెనకాతలు మీరు చూసినట్టయితే ఇక్కడ ఆర్ట్లా ఉన్నది, దానికి ఒక ఫ్లవర్ అనేది పెట్టడం జరిగింది. సచ్ అ బ్యూటిఫుల్ థింగ్ టు విజిట్ అన్నట్టు అనిపిస్తుంది. సింగపూర్ని మనం ఆల్సో కాల్డ్ యాజ్ గార్డెన్ సిటీ అన్నమాట. సో దానికి తగ్గినట్టుగానే ఉన్నది మీరు చూసినట్టయితే అన్నీ కూడా. సో ఇంకా నేను మిగతా వీడియోస్లోని చెప్తూ ఉంటాను మీకు నేను కవర్ చేసిన టూరిస్ట్ అట్రాక్షన్స్ అవన్నీ. సో మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయి ఉంటే ఫస్ట్ వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరి నన్ను ఎంకరేజ్ చేయడానికి మీరు కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సింగపూర్ వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి ఈ వీడియోస్ హెల్ప్ అవుతాయి కాబట్టి. అండ్ నేను డీటెయిల్డ్ ఐటనరీ కూడా నేను విత్ ఇన్ షార్ట్ టైం అది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. బికాస్ అన్ని వీడియోస్ ఆల్రెడీ నేను కవర్ చేశాను అండ్ ప్లేసెస్ ఏమేమి నేను కవర్ చేశాను నా ఐటనరీ బేస్డ్ అని. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.